ఆ దావీదు కొడుకు అయినటువంటి అతని తదనంతరం అతని కొడుకు సాల్మాన్ అంటారు, కింగ్ సాల్మాన్ అంటారు. ఇతను కూడా విశిష్టమైన వ్యక్తి. బైబిల్లో సామెతలు అనే గ్రంథం ఇతనే రాశాడు. ఇతను బైబిల్లో గొప్ప జ్ఞానిగా అభివర్ణించబడ్డాడు ఈ కింగ్ సాల్మన్ అనే అతను. ఆ సొలొమోను తర్వాత రెహబాము, అతని కొడుకు రెహబాము. ఈ విధంగా ఇశ్రాయేలీని పరిపాలిస్తారు. అయితే రెహబాము పరిపాలనలో ఇశ్రాయేలీల్లో నుంచి యూదులు విడిపోయి 2 రాజ్యాలుగా మారారు. ఈ దావీదు మనముడు సొలొమోను కొడుకు అయినటువంటి రెహబాము పరిపాలనలో ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయారు. యూదులు ఒక రాజ్యము, మిగిలిన 11 గోత్రికులు కలిపి ఒక రాజ్యము. ఇలా 2 రాజ్యాలుగా విడిపోయారు. 1వ రాజులు 12వ అధ్యాయంలో మనకి వివరాలు కనపడతాయి. బైబిల్ పాత నిబంధన 1వ రాజులు 12వ అధ్యాయంలో వివరాలు ఉన్నాయి. ఆపై ఇశ్రాయేలీయులకి యూదులకి చాలా కాలం పాటు యుద్ధాలు కూడా జరిగాయి. ఇశ్రాయేలీ